జమిలి ఎన్నికలు మళ్ళీ 2014లో ఒడిశా ప్రధానమంత్రిగా ఎన్నికైనప్పటి నుంచి ఆయన కల ఇది, దేశంలో జమిలి ఎన్నికలు జరగాలని. ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే ఎన్నిక, ఒకే మతము, ఒకే భాష, ఈ ఒకే అనేది భలే ఇంట్రెస్ట్ ఆయనకి. అందుకని రాష్ట్రాలకి కేంద్రానికి ఒకేసారి జరగాలని కోరిక అయింది. ఆ కోరిక నిత్యం పెరుగుతూనే ఉంది తప్ప తరగడం లేదు. దానికి తగినటువంటి విధి విధానాలు తయారు చేయడానికి రాష్ట్రపతిగా పనిచేసి రిటైర్ అయినటువంటి కోవింద్ గారిని నియమించారు. ఆయన సహజంగానే జమిలి ఎన్నికలు చాలా ఉత్తమోత్తమైన రిపోర్ట్ కూడా ఇచ్చేశారు. వాళ్ళు చెప్పే వాదనలు ఏంటంటే, జమిలి ఎన్నికలు జరిగితే ఖర్చు తగ్గుతుంది. 98 కోట్ల మంది ఓటర్లు మన దేశంలో ఉన్నారు. 140 కోట్ల జనానికి 10,000 కోట్లు ఖర్చు అవుతుంది ఎన్నికలకి ఒకసారి జరిగితే. అంటే 5 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. ఇది రోజేం జరపరుగా. మధ్యలో ఎవరైనా రాజీనామా చేస్తే ఎటు ఎన్నిక జరగక తప్పదు. రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోతే మళ్ళీ ఎన్నికలు జరగక తప్పదు. ఇప్పుడైతే అలా జరుగుతూ ఉంది. మొదట్లో జమిలి ఎన్నికలే జరిగినాయి. స్వతంత్రం వచ్చిన కొత్తలో రాష్ట్రాలని కేంద్రాలు పడగొట్టడం మొదలుపెట్టినాక, లేదా ఆటంతటే పడిపోవడం మొదలెట్టినాక జమిలి ఎన్నికలు అనేది సాధ్యం కాకుండా తయారైంది. మధ్యలో ఎన్నికలు రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్కోసారి ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళు కాస్త ముందుగా ఎన్నికలు పెడితే అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుంటే ముందుకు జరిపి ఎన్నికలు పెట్టించుకోవడం, ఈ అన్నిటి కారణాలతో జమిలి ఎన్నికలు డిస్టర్బ్ అయినాయి. ఇప్పుడు అది యూనిఫామ్గా లేకుండా ఉండటం మన వాళ్ళకి బాధగా అనిపించింది. అందుకనే జమిలి ఎన్నికలు కావాలనే కోరిక మొదలైంది. అంటే మన దేశం యొక్క బడ్జెట్ 90 లక్షల కోట్లు. ఒక 5 ఏళ్ళకి 450 లక్షల కోట్లు. 450 లక్షల కోట్లలో 10,000 కోట్లు ఎంత? 0.0002%. దేశానికైనా ఎన్నికలే ప్రజాస్వామ్యం అని చెప్పడానికి అద్భుతమైన సంకేతం కదా. అలాంటప్పుడు 0.0002% బడ్జెట్లో కేటాయించడం నిజంగా కష్టమా? అది పెద్ద ఖర్చా? పెద్ద మిగిలిస్తారా? దేశంలో బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకొని 25 లక్షల కోట్లు షావుకారులు ఎగ్గొట్టారు కదా. అందులో దాదాపు 90% పూర్తిగా ఎగ్గొట్టినట్టేగా. తిరిగి 10% వసూలైంది. ఇట్లాంటి డబ్బులతో పోలిస్తే ఎన్నికలకి పెట్టే ఖర్చేనా? ఇది ఏలిన వారు ఆలోచించాలి. దీన్ని ఎన్నికల ఖర్చును తగ్గిస్తాం అని మాట్లాడుతున్నారు. ఇక రెండవది, ఎన్నికలు జరిగిన సమయంలో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి అంటున్నారు. అప్పటిదాకా గ్రౌండ్ అయిన అభివృద్ధి కార్యక్రమం ఏది ఎన్నికల పేరుతో కుంటుపడదో ఆ టైంలో కొత్తవి ప్రకటించొద్దన్నది ఎన్నికల కమిషన్. కారణం కూడా ఉంది. ఎందుకంటే ఎన్నికల టైంలో కూడా ప్రజల్ని ఆకర్షించే పథకాలు ప్రకటించి అడ్వాంటేజ్ పొందటం కుదరదు అన్నది ఎన్నికల కమిషన్. తప్పేముంది అందులో? 5 ఏళ్ళు జరిగే ఆకర్షణీయ కార్యక్రమాలను ఏమి ఆపడం లేదు కదా. ఈ నెలలోనూ 15 రోజుల్లోనూ జరిగే ఆకర్షణీయ కార్యక్రమాలు ఆపమంటున్నారు. పెద్ద నష్టం ఏం జరుగుతుంది? ఆన్గోయింగ్గా ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆగడం లేదు కదా. పెద్ద సమస్యనా అది? కాబట్టి ఆ వాదనకు కూడా బలం లేదు. మరి ఇక జమిలి ఎన్నికలు జరిగితే ప్రమాదాలు అని భావించే వాళ్ళు వాదన లేదు. చూద్దాం. ఎప్పుడైతే కేంద్ర ఎన్నికలు రాష్ట్ర ఎన్నికలు ఒకేసారి జరుగుతాయో కేంద్ర ఇష్యూస్ ప్రధానమైనవి అవుతాయి. దేశ రక్షణ, దేశ భద్రత ఇలాంటి ప్రధానమైనవి అవుతాయి. దేశంలో ఏ పార్టీకి అడ్వాంటేజ్ వస్తుందో గెలవడానికి సేమ్ అడ్వాంటేజ్ రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీలకు వస్తుంది. సాధారణంగా రాష్ట్రాల్లో రాష్ట్ర సమస్యలు ప్రధానమైనవిగా మారతాయి. మనకు తెలుసు. పంచాయతీ ఎన్నికల్లో పంచాయతీ సమస్యలు ప్రధానంగా మారతాయి. మున్సిపాలిటీ ఎన్నికల్లో మున్సిపాలిటీ సమస్యలు ప్రధానంగా మారతాయి. అలాగే రాష్ట్ర ఎన్నికల్లో రాష్ట్ర సమస్యలు ప్రధానంగా మారతాయి. ఇప్పుడు జమిలిగా జరిగితే రాష్ట్ర సమస్యలు పక్కకు పోయి కేంద్రంలో ముందుకు తీసుకురాబడ్డ సమస్య ముందుకు వచ్చి అదే ప్రక్రియలో కేంద్రంలో గెలిచే అవకాశం ఉన్న పార్టీకి రాష్ట్రంలో కూడా అవకాశం పెరుగుతుంది. ఈ వాదన కొట్టేదగిన వాదన కాదు ఇది. రెండోది, ఇప్పుడు ఎన్నికలు పలుమార్లు జరిగితే ప్రధానమంత్రి గారు అన్ని చోట్లకి వెళ్ళి ఎలక్షన్ క్యాంపెయిన్ చేయాలంటే ఇబ్బందిగా ఉంది. ఒక్కసారి జమిలి జరిగిందనుకో ఒక్క రౌండ్లో మొత్తం కొట్టేయచ్చు. ఈ అవసరం కోసమే కదా కొన్ని రాష్ట్రాల ఎన్నికలు ఒక్కసారి జరగగలిగే అవకాశం ఉన్న 7-8 విడతలు పెట్టిన కారణమైంది. గతంలో 7-8 విడతల కింద డిస్ట్రిబ్యూట్ అయితే అన్నిసార్లు తిరిగి ప్రచారం చేసుకోవడానికి అధికార పార్టీకి అవకాశం ఉంటుందనే కదా. మరి దాన్ని తోసిపుచ్చలేం కదా. ఇప్పుడు జమిలి జరిగితే అలాంటి అడ్వాంటేజ్ ఇప్పుడు అధికారులు ఉన్న వాళ్ళకి రాదని మనం ఎట్లా చెప్పగలము? ప్రత్యర్థులకి
1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఎన్నికల్లో పాల్గొనే ప్రతినిధులకి 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రభుత్వానికి అయితే 10,000 కోట్లే. 1,00,000 కోట్లు ఎందుకు ఖర్చు అవుతుంది? ప్రచారానికి ఖర్చు, మైకులు ఖర్చు, కార్యకర్తల తిండికి ఖర్చు, ఇంకా అక్కడక్కడ ఓట్లను కూడా కొనుక్కునే పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి ఓట్లు కొనుక్కోవడానికి ఖర్చు. ఈ డబ్బు మొత్తం జనం చేతుల్లోకి వెళ్తుంది. ఎన్నిసార్లు ఎన్నికలు జరిగితే అన్నిసార్లు జనం చేతికి డబ్బులు పోతుంది. 2024 మొదటి త్రైమాసికంలో ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందనే ఒక చర్చ జరిగింది. గుర్తుందా? ఎందుకు పెరిగింది కొనుగోలు శక్తి? కొత్తగా పరిశ్రమలు పెట్టలేదు, ప్రభుత్వ రంగంలో పెద్దగా ఖర్చు పెట్టలేదు, ప్రైవేటు పెట్టుబడిదారులు ఏమైనా 25 లక్షల కోట్లు ఎగ్గొట్టినట్లోంచి కొంత డబ్బు వెనక్కి గట్టలేదు, పోనీ వాళ్ళు పరిశ్రమలు పెట్టలేదు, విదేశాల్లోంచి వచ్చిన పెట్టుబడిదారులు పరిశ్రమలు పెట్టలేదు, ఏమీ పెట్టకుండా కొనుగోలు శక్తి ఎట్ట పెరిగింది అంటే అది ఎన్నికల సీజన్లో అభ్యర్థులందరూ విచ్చలవిడిగా జనానికి డబ్బులు పంచితే ఈ డబ్బుల్ని తీసుకెళ్ళి మార్కెట్కి పట్టుకెళ్ళారు. అంటే జనం దగ్గర కొనుగోలు శక్తి పెరగడానికి ఎన్నికలు తోడ్పడతాయని అర్థమైంది. ఎన్నిసార్లు ఎన్నికలు జరిగితే అంతగా పెరుగుతుంది జనం కొనుగోలు శక్తి. ఏమి నష్టమైంది? ప్రజలకేమి నష్టం ఉంది? ఎన్నికలు 5-6 సార్లు జరిగితే నష్టమేం లేదు. అంటే ప్రభుత్వం వారు 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు జరిపి ఇక మధ్యలో ఎన్నికలు లేకుండా చేసి దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని కేంద్రంలో తామే గెలవాలా, రాష్ట్రాల్లో తామే గెలవాలనే కార్యక్రమం చేసి రాష్ట్రాల్లో కూడా సభ్యులను పెంచుకుంటే అట్లా రాజ్యసభలో లోక్సభలో కూడా పెంచుకొని రాజ్యాంగ సవరణలే చేయాలని ఆలోచన చేయొచ్చేమో. అట్లాంటి ఒక అడ్వాంటేజ్ తమకు కలగడం కోసమే జమిలి ఎన్నికలు అని చెప్పి వాళ్ళు జపం చేస్తున్నారేమో అనే అనుమానము రాష్ట్రాలకు ఎందుకు రాదు? సామాన్య జనానికి ఎందుకు రాదు? అనుమానం కాదు, అది జరగబోయేదే అని అనుకుంటున్నారు జనం.